ఇంకొకటి చూసుకుంటే ఈ మహిళలంతా క్యూ కట్టింది హైదరాబాద్ యాబిట్స్లోని జనరల్ పోస్ట్ ఆఫీస్ వద్ద. మహిళల సమృద్ధి యోజన పథకం కింద ఢిల్లీలోని నిరుపేద మహిళలకు ప్రతి నెల 2500 చొప్పున పోస్ట్ ఆఫీస్ ఖాతాలో జమ చేస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఈ పథకాన్ని అమలు చేస్తుందనే వదంతులు వ్యాపించాయి. దీంతో పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా తెరిచేందుకు బుధవారం యాబిట్స్లో మహిళలు ఇలా మండు టెండర్లో కూడా బారులు తీరారు. కొద్ది రోజులుగా మహిళలు పెద్ద ఎత్తున ఈ ఖాతాలు తెరుస్తున్నారు. గతంలో చూసాం జన్ధన్ ఖాతాలో గతంలో అనుకుంటే 15 లక్షలు వస్తాయని ప్రతి ఒక్కరు ఆ జన్ధన్ ఖాతాలు అయితే జన్ధన్ ఖాతాలు తెరిచిన పరిస్థితులు. ఇంకా ఇదే నేపథ్యంలో యాక్చువల్లీ ఈ 2500 హామీ అనేది ఢిల్లీలో ఇచ్చింది. ఢిల్లీలో ఒకవేళ మేము అధికారంలోకి వస్తే 2500 ప్రతి మహిళ అకౌంట్లో మేము వేస్తామంటూ ఢిల్లీలో ఇచ్చిన ఈ హామీ అయితే ఇక్కడ కూడా కేంద్రం అంటే మొత్తం అన్ని రాష్ట్రాల్లో వేస్తుందేమో, తమకు కూడా ఎక్కడ మిస్ అవుతామో అంటూ మహిళలు అక్కడ పోస్ట్ ఆఫీస్ కేంద్రంలో బారులు తీరిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ గ్యారంటీ ఇచ్చింది 2500 మేము ఇస్తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అని గ్యారంటీ ఇచ్చింది. కానీ ఇప్పటికీ 15 నెలలు గడుస్తున్న అధికారంలోకి వచ్చే హామీ అమలు మాత్రం లేదు. తాము తప్పకుండా ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తామని రేవంత్ చెప్తున్నప్పటికీ ఇప్పటికే రైతు భరోసా నిధులు కూడా చాలా మంది అకౌంట్లో పడాలి. అదేవిధంగా రైతు రుణమాఫీ నిధులు కూడా కొంతమందికి ఇంకా పడని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నెలకి 2500 మహిళలకు ఇస్తామన్న గ్యారంటీ ఏమైందని అటు విపక్షాల నుంచి ప్రశ్న ఎదురవుతున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి మేము త్వరలోనే అమలు చేస్తామంటూ రేవంత్ ఇటీవల కూడా స్పందించారు. అయితే ఇది అమలు చేస్తారనేది మాత్రం మనకు ఒక అనుమానాలు అయితే రేకెత్తిస్తుంది. ఎందుకంటే ఇది ప్రభుత్వ ఖజానాపై ఒక పెద్ద భారంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఫ్రీగా ఆర్టీసీ మహిళలకు ఉచిత పథకం అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెలకు 2500 అంటే ఒక ఖజానాపై ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే తెలంగాణ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. రేవంత్ రెడ్డి స్వయంగా వ్యాఖ్యానించి గత మాసాలు మాకు ఎక్కడ అప్పులు పుట్టలేవు, ఎక్కడైనా అప్పులు తెచ్చి ఇచ్చి రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేద్దామన్నా మాకు అప్పులు పుట్టని పరిస్థితి ఉంది రాష్ట్రంలో, అలా చేసి వెళ్లారు బీఆర్ఎస్ అంటూ కూడా ఆయన ఒక సభలో వ్యాఖ్యానించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ పథకం అమలు మాత్రం కొంత అనుమానాలు అయితే ఉన్నాయి. అమలు అవుతుందా అనే దాని మీద సందేహాలు అయితే వ్యక్తం అవుతున్నాయి.